ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಶ್ರಿಯಕಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇರ್ಥಿನಾಂ ಶ್ರೀಶೇಷಸಾಯಿನೇ అనంత పద్మనాభాయ మంగళం. భావం: లక్ష్మీదేవికి ప్రియమైన వారు, శుభాలకు నిలయమైన వారు, కోరిన వారికి కోర్కెలు తీర్చే నిధి వంటి వారు, శేషతల్పం ఆదిశేషునిపై శయనించేవారు, అనంతుడు అయిన శ్రీ పద్మనాభస్వామికి మంగళం కలుగుగాక. హరే శ్రీనివాస. పాట జన్మ సార్థకవాయితు. ఇది వాదిరాజుల వారు రచించినటువంటి కన్నడ కృతి. ఈ కన్నడ కృతిని పాడుకునే ముందు మనము ఈ పాట యొక్క భావార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పల్లవి: జన్మ సార్థకవాయితు జనార్దన అనంత పద్మనాభనను కండు జన్మ సార్థకవాయితు. జనార్దనుడైన ఆ అనంత పద్మనాభుడైన శ్రీహరిని దర్శించినందువలన నా జన్మ సార్థకమైంది అని పల్లవి యొక్క అర్థం. మొదటి చరణం: మొదలనే బాగిలలి నిన్న ముద్దు ముఖవా కండే. మొదటి ద్వారంలో నీ మధురమైన ముఖాన్ని చూశాను. ముదదింద కిరీట కర్ణ కుండలవ కండే. ఆనందంతో మెరిసే కిరీటం, కర్ణకుండలాలు చూశాను. ముద్దు కైగళ కండే శ్రీవత్స కౌస్తుభ కండే. నీ మృదువైన చేతులు, ఛాతీపై ఉన్న శ్రీవత్స చిహ్నం కౌస్తుభమణి చూశాను. కొరళోళు వైజయంతి మాలేయ నా కండే. మెడలో మెరిసే వైజయంతి మాలను దర్శించాను. జన్మ సార్థకవాయితు. జనార్దన అనంత పద్మనాభను కండు జన్మ సార్థకవాయితు. జనార్దనుడైన ఆ అనంత పద్మనాభుడైన శ్రీహరిని దర్శించినందువలన నా జన్మ సార్థకమైంది. రెండవ చరణం: ఎరడనే బాగిలలి నిన్న నాభి కమలవ కండే. రెండవ ద్వారంలో నీ నాభి కమలాన్ని చూశాను. మేలాద హొళెవ పీతాంబరవన్ను కండే. వాలుతూ మెరుస్తున్న పీతాంబరాన్ని దర్శించాను. నడువీన వడ్యాణ ಹೊಳೆವ ಕಾಂಚಿಯ ಧಾಮ ಕಿರುಗೆಜ್ಜೆ ಮೊದಲಾದ వల్లీయ నా కండే. నడుముపై మెరిసే వడ్యాణము, మణులతో అలంకరించిన కంచి, ఘంటల శబ్దం చేసే వలయాలు చూశాను. జన్మ సార్థకవాయితు. జనార్దన అనంత పద్మనాభన కండు జన్మ సార్థకమైంది. జనార్దనుడైనటువంటి అనంత పద్మనాభుడైనటువంటి ఆ శ్రీహరిని చూసి జన్మ సార్థకమైంది. మూడవ చరణం: మూరనే బాగిలలి నిన్న ముద్దు చరణవ కండే. మూడవ ద్వారంలో నీ మృదువైన పాదాలను చూశాను. శ్రీదేవి భూదేవి సేవే మాಳ್ಪುದ కండే. సురరు మానవురెల్ల స్తోత్రమాಳ್ಪುದು కండే. శ్రీదేవి భూదేవి నీ పాదాలకు సేవ చేస్తున్నట్లు చూశాను. దేవతలు మనుషులు అందరూ నిన్ను స్తోత్రం చేస్తున్నట్లు చూశాను. ఉరగశయన హయవదనన చరణవ కండే. శేషశయ్యపై విశ్రమించే హయవదనుడు విష్ణువు యొక్క పాదాలను దర్శించాను. పాదదర్శనం ద్వారా భక్తికి పరిపూర్ణత లభిస్తుంది. జన్మ సార్థకవాయితు. జనార్దన అనంత పద్మనాభన కండు జన్మ సార్థకవాయితు. జన్మ సార్థకమైంది. జనార్దనుడైన అనంత పద్మనాభుడైనటువంటి ఆ శ్రీహరిని దర్శించటం వలన జన్మ సార్థకతమైనది అంటూ సాగుతూ ఈ భావం ఈ విధంగా నడుస్తుంది. మొత్తం భావం ఏంటి అంటే, తల నుంచి పాదాల వరకు శ్రీహరిని దర్శిస్తూ ప్రతి ద్వారంలో ఒక దివ్యానుభూతి పొందుతూ చివరికి నా జన్మ ధన్యమైంది అని ఆనందంతో శ్రీ వాదిరాజ తీర్థుల వారు ప్రకటిస్తున్నారు. నిజంగా ఆయన తన కంటితో ఆ అనంత పద్మనాభుని దర్శనం చేసుకునేది మనకి కళ్ళకు కట్టినట్లుగా ఈ పాటలో చూపించారు. భావం తెలుసుకున్నాం కదా. మరి శ్రీ వాదిరాజ తీర్థుల వారు ఈ పాట పాడుకుంటూ ఆ అనంత పద్మనాభ స్వామిని చూస్తూ ఏ అనుభూతినైతే ఆయన పొందారో మనం కూడా అదే అనుభూతిని పొందడానికి ప్రయత్నిద్దాం. రండి, కలిసి పాడుకుందాం. హరే శ్రీనివాస. జన్మ సార్థకవాయిತು
ಶ್ರೀ ವಾದಿರಾಜರ ಕೃತಿ ಅಂಕಿತನಾಮ ಹಯವದನ. ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಯಿತು ಜನಾರ್ದನಾನಂತ ಪದ್ಮನಾಭನ ಕಂಡು. ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಯಿತು ಜನಾರ್ದನಾನಂತ ಪದ್ಮನಾಭನ ಕಂಡು. ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಯಿತು. ಮೊದಲನೇ ಬಾಗಿಲಲಿ ನಿನ್ನ ಮುದ್ದು ಮುಖವ ಕಂಡೆ, ಮುದದಿಂದ ಕಿರೀಟ ಕರ್ಣ ಕುಂಡಲವ ಕಂಡೆ. ಮೊದಲನೇ ಬಾಗಿಲಲಿ ನಿನ್ನ ಮುದ್ದು ಮುಖವ ಕಂಡೆ, ಮುದದಿಂದ ಕಿರೀಟ ಕರ್ಣ ಕುಂಡಲವ ಕಂಡೆ. ಮುದ್ದು ಕೈಗಳ ಕಂಡೆ, ಶ್ರೀವತ್ಸ ಕೌಸ್ತುಭ ಕಂಡೆ. ಮುದ್ದು ಕೈಗಳ ಕಂಡೆ, ಶ್ರೀವತ್ಸ ಕೌಸ್ತುಭ ಕಂಡೆ. ಕೊರಳೋಳು ವೈಜಯಂತಿ ಮಾಲೆಯನ ಕಂಡೆ. ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಯಿತು ಜನಾರ್ದನಾನಂತ ಪದ್ಮನಾಭನ ಕಂಡು. ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಯಿತು. ಎರಡನೇ ಬಾಗಿಲಲಿ ನಿನ್ನ ನಾಭಿ ಕಮಲವ ಕಂಡೆ, ಮೇಲಾದ ಹೊಳೆವ ಪೀತಾಂಬರವನ್ನು ಕಂಡೆ. ಎರಡನೇ ಬಾಗಿಲಲಿ ನಿನ್ನ ನಾಭಿ ಕಮಲವ ಕಂಡೆ, ಮೇಲಾದ ಹೊಳೆವ ಪೀತಾಂಬರವನ್ನು ಕಂಡೆ. ನಡುವಿನ ಓಡ್ಯಾಣ ಹೊಳೆವ ಕಾಂಚಿಯ ಧಾಮ, ನಡುವಿನ ಓಡ್ಯಾಣ ಹೊಳೆವ ಕಾಂಚಿಯ ಧಾಮ. ಕಿರುಗೆಜ್ಜೆ ಮೊದಲಾದ ವಲ್ಲಿಯನ ಕಂಡೆ. ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಯಿತು ಜನಾರ್ದನಾನಂತ ಪದ್ಮನಾಭನ ಕಂಡು. ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಯಿತು. ಮೂರನೇ ಬಾಗಿಲಲಿ ನಿನ್ನ ಮುದ್ದು ಚರಣವ ಕಂಡೆ, ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸೇವೆ ಮಾಳ್ಪುದ ಕಂಡೆ. ಮೂರನೇ ಬಾಗಿಲಲಿ ನಿನ್ನ ಮುದ್ದು ಚರಣವ ಕಂಡೆ, ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸೇವೆ ಮಾಳ್ಪುದ ಕಂಡೆ. ಸುರರು ಮಾನವರೆಲ್ಲ ಸ್ತೋತ್ರ ಮಾಳ್ಪುದ ಕಂಡೆ, ಸುರರು ಮಾನವರೆಲ್ಲ ಸ್ತೋತ್ರ ಮಾಳ್ಪುದ ಕಂಡೆ. ಉರಗಶಯನ ಹಯವದನನ ಚರಣವನ ಕಂಡೆ. ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಯಿತು ಜನಾರ್ದನಾನಂತ ಪದ್ಮನಾಭನ ಕಂಡು. ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಯಿತು. ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಯಿತು. ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಯಿತು. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಶ್ರೀ ವಿಷ್ಣು ಪ್ರೇರಣೆಯ ಶ್ರೀ ವಿಷ್ಣು ಪ್ರೀತ್ಯರ್ಥಂ ನಾಹಂಕರ್ತ ಹರಿಕರ್ತ ಸರ್ವಂ ಶ್ರೀ ಮಧ್ವೇಶ ಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.